హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వేస్ట్గా ఉండే పేపర్స్తో నేను కిచెన్కి సంబంధించి ఒక రీయూస్డ్ ఐడియా అయితే షేర్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఐడియా అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికైతే బాగా ఉపయోగపడుతుందండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నాకు పాంప్లెట్స్, ఇట్లాంటి పేపర్స్, ఇంకా బుక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయండి. నేను న్యూస్ పేపర్ వేపిస్తాను, సో దాంట్లో బుక్స్ అనేవి వస్తూ ఉంటాయి. నేను వాటిని ఇంకా పడేయకోకుండా ఈ విధంగా యూజ్ చేసుకుంటూ ఉంటాను. బాగా కలర్ఫుల్గా ఉండేవి కొన్ని పేపర్స్ తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ మీకు వీడియోలో ఇంకా నీట్గా కనిపించాలి కదా కలర్ఫుల్గా. సో అందుకని కొంచెం మంచిగా ఉన్నవి తీసుకున్నాను, అంటే చూపించేదానికి. తర్వాత ఇక్కడ మనకు ఇందులో బుక్లో ఒక 10 పేపర్స్ దాకా వస్తాయి కదండి. మనము 10 పేపర్స్ని కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఒక పేపర్ తీసుకొని ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఇంకొక సైడ్కి మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ ఈ కార్నర్లో ఏదైతే ఉందో దీన్ని తీసుకొని ఇలా మధ్యలోకి మళ్ళీ ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా చేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఈక్వల్గా వచ్చేట్టుగా చూసుకోండి. సైజ్ అయితే మీకు ఈ పేపర్కి కరెక్ట్గా వస్తుంది. మనకి పాంప్లెట్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి అవి కొంచెం గట్టిగా వస్తుందండి. చేసుకున్నా కూడా మనకి ఎక్కువ అంటే స్టిఫ్గా ఉంటుంది. ఇవేమంటే న్యూస్ పేపర్స్, ఇవి పేపర్స్ కాబట్టి బుక్వి కాబట్టి కొంచెం మనకి పల్చగా ఉంటాయి కాబట్టి ఇలా ఉంటుంది. తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ మనకు ఇటు సైడు ఎక్స్ట్రా పై ఉన్నది, అలాగే ఇటు సైడ్ ఉన్నది ఇలా ఫోల్డ్ చేసి తర్వాత మిడిల్లోకి మర్చుకోవాలంటే మనకి ఈక్వల్ సైజులో వచ్చేట్టుగా. అంతే, మనకి సింపుల్గా మనకు ఒక బాస్కెట్ లాంటి తయారైపోతుందండి. అంటే కిచెన్లో మనకు ఏవైనా కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు వాటి కోసం వీటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే వేస్ట్ వేసుకొని అట్లా డస్ట్బిన్లో పడేసుకునేందుకు మనకి డస్ట్బిన్తో పని లేకుండా ఇలాంటి పేపర్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఏవైనా కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఒక బుట్టలాగా ఉంటుంది కాబట్టి ఇందులో వేసేసుకోవచ్చు ఏవైనా కూడా. చూడండి ఈ విధంగా. ఇది పేపర్తో కాబట్టి సైడ్లో కొంచెం అటు పైకి లేస్తూ ఉంటుంది. మనం పడేసేదానికే కాబట్టి యూజ్ చేసుకొని పడేస్తాం కాబట్టి ఇలాంటివి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. తీసి పడేసేందుకు మనకి నీట్గా ఉంటుంది, గలీజ్గా లేకుండా. అక్కడ పాంప్లెట్తో తయారు చేసుకున్నది అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ సైడ్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను ఇంకా చాలా చేసి పెట్టుకున్నాను, సో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి అదే బాస్కెట్ లాంటి ఆ బుట్టలోనే మనం ఇవన్నీ తయారు చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే నచ్చుతుంది అనుకుంటున్నాను, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కిచెన్లో మనం వేస్ట్ పడేసేటప్పుడు కూరగాయలు కానీ ఏవైనా మనం కట్ చేసినప్పుడు ఆ వేస్ట్ అనేది పడేసేదానికి మళ్ళీ సపరేట్గా ఒక ప్లేట్ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా ఒక పేపర్తో ఇట్లా తయారు చేసి పెట్టేసుకున్నారనుకోండి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక 10 నిమిషాలకి ఒక బుక్ మొత్తం చేసేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.